వెల్కమ్ టు వరహి ఆస్ట్రాలజీ. జనరలైజ్డ్గా చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే, ఈ జ్యోతిష్యం అంతా కూడా ఒకటో నక్షత్రం అశ్విని నక్షత్రం, తర్వాత అంటే మొట్టమొదటి రాశిలో కేతు నక్షత్రాలతో మొదలవుతుంది. కేతు అంటే అక్కడ నుంచి మొదలు పెడతాడు, రియలైజేషన్ అని అర్థం అనమాట. రీస్టార్టింగ్ అంటాం కదా లైఫ్ని. సో రాహు అంటే కోరిక అని అర్థం. కోరిక లేకుండా జీవితం అనేది ఉండదు కదా. సో ఎప్పుడు కూడా ఏదో కోరిక రగులుతూ ఉంటుంది. రాహు జనరల్గా ఏంటంటే కోరికలు అంటే అక్కర్లేని కోరికలన్నీ తీసుకొచ్చేది రాహు అయితే, అలాంటి కోరికల్ని చెప్తే వినరు ఎవడోని. దాన్నే కర్మ అని చెప్తాం కదా. కర్మ అనేటప్పుడు ఏమవుతుందంటే టైమే సెట్ చేద్ది, కాలమే మారుతుంది. ఈ కాలమే మారుతుంది అనే మాట ఏదైతే ఉన్నదో దట్ ఈస్ వాట్ కేతు. కేతు బ్రింగ్స్ రియలైజేషన్. నేను మొన్న ఏదో కామెంట్ చదివాను, ఏదో ఒక భాషలో చెప్పని చెప్పేసి పెట్టాడు మెసేజ్. చాలా మంచిదే, కానీ కొంచెం నాకు ఇంగ్లీష్ కూడా అలవాటు అవ్వడం, జనాలు ఈ మధ్యన అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి ఉన్నారు కాబట్టి పెద్దగా ఏం ఫీల్ అవ్వరని నేను అనుకుంటున్నా. సో ఈ రియలైజేషన్ ప్రాసెస్కి సంబంధించి కేతు అంటే పనిష్మెంట్ ప్లానెట్స్ అని చెప్తాం. ఇప్పుడు చూడండి, శని ఎప్పుడు ఇబ్బంది పెడతాడని, లేకపోతే శని ఎప్పుడు డిలే చేస్తాడని, లేకపోతే రవి ఎక్కడైనా ఎవరైనా వేరే ప్లానెట్ ఏదైనా కంబస్ట్ అయితే అక్కడ ఇబ్బంది పడుతుందని చెప్పేసి, లేకపోతే రవితో ఏదైనా ప్లానెట్ క్లోజ్ అయినప్పుడు ఇబ్బంది అవుతుందని, ఇలా చాలా జాతకాలు చాలా రకాల దోషాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా రియలైజేషన్ చేసేది ఎప్పుడు కూడా కేతు మహాదశ. కేతువు కరెక్ట్గా ఉంటే జాతకంలో లాట్ ఆఫ్ మనీ ఉంటుంది, ముందు డబ్బు. కేతువు చూడండి, ఎప్పుడైనా కేతువుకి ఏదైనా జరిగిందంటే జ్యోతిష శాస్త్రంలో వినాయకుడిని పూజించమని ప్రత్యేకించి చెప్తారు. అందుకనే మొట్టమొదటి నక్షత్రం జాతకంలో అశ్విని నక్షత్రం అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే అక్కడి నుంచి జన్మ ప్రారంభం అవుతుంది అని అర్థం. మళ్ళీ అక్కడి నుంచి ఉంటే పంచమం అంటే పిల్లలు, లేకపోతే కనుక పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం, ఇవన్నీ కూడా రవికి సంబంధించి ఉంటాయి. అంటే సింహరాశిలో మళ్ళీ మొట్టమొదటి నక్షత్రం మకా నక్షత్రం, ఇది కూడా కేతు నక్షత్రం. జీవిత ప్రారంభం అనేది ఇక్కడ మొదలవుతుంది. అంటే పూర్వజన్మలో చేసుకున్న సుకృతాలను బట్టి, ఆ పుణ్యాలను బట్టి మన జీవితం మళ్ళీ అశ్విని నక్షత్రం నుంచి మొదలైతే మళ్ళీ పంచమం అంటే పంచమం రాశి అనేటప్పటికీ మీకు మకా నక్షత్రంలో మళ్ళీ కూడా కేతు అనేది అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మీరు చూస్తే మళ్ళీ తల్లిదండ్రులను ఎవరికి పుట్టాలా, ఇవన్నీ కూడా ఏంటంటే అదృష్టవశాత్తు జరగాలి. లేకపోతే జీవితంలో మనకి ఎలాంటి గురువులు దొరుకుతారు, లేకపోతే గైడెన్స్ కానీ ఇలాంటి, లేకపోతే చదువుకు సంబంధించిన విషయాలు కానీ ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా అదృష్టాన్ని బేస్ అయ్యి ఉన్నాయన్నీ కూడా మళ్ళీ 9వ స్థానంలో ధనుసు రాశి నుంచి ఉంటాయి. ధనుసు రాశిలో మళ్ళీ కేతు నక్షత్రం ఏంటి, మూల నక్షత్రం. అంటే ఫస్ట్ది అశ్విని, మక, మూల, ఈ మూడిటి ట్రయాంగిల్స్లోనే మీరు చూడండి ఎప్పుడు కూడా పంచం 5 రాశులకి కేతు నక్షత్రాలు పడతాయి. 9 నక్షత్రం తర్వాత వచ్చేది కూడా కేతువే. సో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చూడండి, నెంబర్ 9 అని, నెంబర్ 1 అని చాలామంది అలా న్యూమరాలజికల్గా వెళ్తూ ఉంటారు. సో కేతు ఇంపాక్టెడ్ చాలాగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో మొత్తానికి కూడా వినాయక చవితికి సంబంధించి ప్రత్యేకించి చూడండి. ఇప్పుడు ఏలినట్స్ అంటే అర్థం ఏంటి? ఏలినట్స్ అంటే మీనరాశి వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో ఏలినట్స్ అని ఏదో అయిపోతుంది. అసలు ఏలినట్స్ అంటే ఏమవుతుంది? ఏలినట్స్ అంటే శని యొక్క దృష్టి ఎక్కడ పడుతుంది, తృతీయ దృష్టి వచ్చి మేషం మీద పడుతుంది. అంటే మీనరాశి నుంచి తీసుకుంటే ధన కుటుంబ స్థానాల మీద పడుతుంది. అంటే ఈ ఏలినట్స్ అంతా కూడా ధనం మీద పర్టికులర్గా, అలాగంటే 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి శని మనం అక్కడి నుంచి ఏలినట్స్ అని చెప్పుకుంటాం. 3వ స్థానం మీద పడుతుందంటే మేషంలో పడుతుంది అని అర్థం. అంటే శని నీచబడే స్థానం ఒకటి, పైగా దాంతోపాటు శని యొక్క రవి ఉచ్చస్థితి పొందే స్థానం అవుతుంది అది. అలాగే దాంతోపాటు అది మేషానికి సంబంధించి మీనరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి చెప్తున్నాను రాశి లగ్నం వాళ్ళకి 2వ స్థానం అవుతుంది, మేషం అవుతుంది. సో అంచేత దాని మీద శని దృష్టి పడినప్పుడు ఏమవుతుంది, శని ఏదన్నా చాలా లేటుగా ఇవ్వడం, ఇబ్బంది కలిగించడం, లేకపోతే ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా ఉంటుందన్నమాట. సో అలాగే వృషభానికి కానీ 10వ స్థానంలో ఉన్నాడు. సో ఇలాగ శని ఎక్కడైతే ఉంటాడో అక్కడ పనిష్మెంట్ ప్లేసెస్ అని చెప్తాం. సో అలాంటి ప్లేసెస్ వల్ల ఈ కేతు రిఫ్లెక్షన్స్ అంటే వినాయక చవితికి సంబంధించి మళ్ళీ జీవితాన్ని పునఃప్రారంభం చేసుకోవడానికి కానీ, మళ్ళీ సరైన సక్రమైన మార్గంలో పెట్టుకోవడానికి కానీ ఈ రెమెడీస్, ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ ఏదైతే చేసుకుంటారో అవి చాలా మటుకు ఈ వినాయక చవితికి చేసుకోవడం వల్ల, పర్టికులర్గా కొంతమంది కొన్ని నక్షత్రాలు, అందులోని మొట్టమొదటిగా మీన రాశి మొత్తంలో ఉన్న నక్షత్రాలు అంటే పూర్వభద్రపద కానీ, లేకపోతే ఉత్తర భద్రపద కానీ, రేవతి నక్షత్రాలు కానీ, అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కానీ, మకా నక్షత్రం మీద కానీ, అంటే సింహరాశి వాళ్ళు కానీ, మేషరాశి వాళ్ళు కానీ, అలాగే ధనుసు రాశి వాళ్ళు కానీ, లేదా మూలా నక్షత్రం మీద జన్మించిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి వినాయకుడిని ఆరాధించడం వల్ల జీవితం ఎప్పుడైనా వెనక్కి తిరిగితే ఒక 5-10 సంవత్సరాలు మళ్ళీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సుమా విషయం. అలాగే అన్ని రాశుల వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాబట్టి వినాయకుడికి సంబంధించి వినాయక చవితి రోజున నార్మల్గా అందరూ చేసే విధి విధానాలు ఉంటాయి. ప్రత్యేకించి అలా కాకుండా ప్రత్యేకించి వినాయకుడికి ఈ 9 రోజులు కూడా నైవేద్యాన్ని ఇవ్వడం. అంటే ఏదో వినాయక చవితి వచ్చింది ఆ రోజున ఏవో పళ్ళు పూలు తెచ్చేసి అవి ఇవి కట్టేసి హడావడి చేసేసి టీవీల్లో వినేసి 4 డ్యాన్సులు వేసేసి పాటలు పెట్టి ఇదే వినాయక చవితి అనుకునే కన్నా, అక్కడ
ఈ 9 నవరాత్రులు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి 9 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం చేయండి. ప్రత్యేకించి ఎవరు చేయాలో మీనరాశి వాళ్ళు. మీనరాశి ఏం చేతంటే దానం ధర్మం చేసేది మీనమే. అలాగే ధనసు కూడా అదృష్టాన్ని తీసుకొస్తుంది, లేదా ఐశ్వర్య ప్రదాతం కూడా ఇచ్చేది కూడా ఈ ధనుసు రాశే. అంచేత అంటే తల్లిదండ్రులకు సంబంధించి పూర్వీకులకు సంబంధించి ఉంటాయి కాబట్టి వాళ్ళ పేరు మీద కానీ ఏదైనా సరే ప్రత్యేకించి ఈ 9 రోజులు కూడా స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించడం, ప్రతిరోజు కూడా దీపారాధన సంధ్య వేళలో చేసుకోవడం ఉత్తమమైన పని. అలాగే అందరూ చెప్పేది ఏంటంటే కథ విన్న తర్వాత అక్షంతలు అయితే వేసుకోమంటారు కాబట్టి అక్షంతలు వేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. ఈ కాన్సెప్ట్లో అన్ని రాశులు చేసుకోవచ్చు, కానీ ప్రథమంగా చేసుకోవాల్సిన వాళ్ళు ఈ వినాయక చవితికి ముఖ్యంగా ఏం చేతంటే గురుడు వక్రించి ఆల్మోస్ట్ మీకు నెక్స్ట్ మార్చి వరకు నడుస్తున్నాడు. అందులో ఏలినాడ్స్ ఎంతో కొన్ని ఇబ్బంది పడుతున్నాయి. అలాగే అష్టమ శనిలో కర్కాటక రాశి వాళ్ళు కూడా అష్టమ శని ప్రభావం ఉంటుంది. సో ఇలా అన్ని రాశుల వాళ్ళకి కూడా నేను చెప్పిన రెమెడీ ఏంటంటే ఈ 9 రోజులు కూడా నైవేద్యాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా సంధ్య వేళలో ఇవ్వగలిగితే, అలాగే కనుక స్వామివారికి హారత కానీ లేదా దీపం కానీ పెట్టి ప్రతిరోజు అక్షంతలు వేయించుకోవడం చాలా చాలా శ్రేయోదాయకం. తల్లిదండ్రులు పాదాలకు నమస్కరించవలసిన వాళ్ళు ఎవరంటే మీనరాశి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు పాదాలకు నమస్కారం చేసుకుని, తల్లిదండ్రులు ఉంటే కనుక తల్లిదండ్రులకు పాదాలకు నమస్కారం చేసుకుని అక్షంతలు వేయించుకొని ఈ 9 రోజులు కూడా ఇచ్చేయడం చాలా మంచిది. ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురువులకు సంబంధించి ఎవరైనా ఉంటే ఎవరైనా గురువులు కానీ పెద్దవారు కానీ ఎవరైనా ఉంటే, లేకపోతే మీ గడపలను నమ్ముకున్న పౌరోహిత్యం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కానీ నమస్కారం చేసుకుని వాళ్ళకి ఏదైనా కానుక కానీ ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రత్యేకించి. అలాగే అశ్విని నక్షత్రం మార్స్కి సంబంధించి ఇదంతా కూడా అగ్రెసివ్ నేచర్స్తో ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ అయిన టైంలో ఎవరైనా అశ్విని నక్షత్రానికి సంబంధించి కానీ, అంటే రవి ఉచ్చస్థితి పొందే నక్షత్రం కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజున మెడికల్ రిలేటెడ్ అంటే హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే అన్నదానం చేసే ప్రయత్నం చేయండి. వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చుట్టుపక్కల ఎవరైనా ఫార్మర్స్ కానీ రైతులు కానీ ఎవరైనా ఉన్నారనుకో ఇబ్బంది పడేవాళ్ళు, వృషభానికి సంబంధించి ఇదంతా అగ్రికల్చర్ రిలేటెడ్. వృషభం అంటే అగ్రికల్చర్ అని అర్థం. ఓకే, అంటే ఇదంతా ఆక్స్ రిలేటెడ్, ఈ ఎద్దు కూడా సింబల్గా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఈ రెమెడీ చేయండి. అన్నదానమే చేయండి. ప్రతి రాశి వాళ్ళు చేసేది అన్నదానమే, కానీ వీళ్ళు ప్రత్యేకంగా రైతులకు చేసే ప్రయత్నం చేయండి. అలాగే జెమినై అంటే మిథునానికి సంబంధించి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, మీరు ఏదైనా ఒక రూపాయి పెట్టుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సుమా, ఏ బొడగలు అమ్ముకునేవాడో ఉంటాడు, ఏ కార్ దగ్గరకు వచ్చినప్పుడు లేకపోతే ట్రాఫిక్లో ఆగినప్పుడు వాడు ఏదో ఇబ్బంది పడుతుంది, ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి కొనుక్కోండి. అటు మామూలుగా 10 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటాడు, ఇంకో 10 100 ఎక్స్ట్రా ఇచ్చి తీసుకునే చిన్న చిన్న వ్యాపారాలకి హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. మిథునానికి సంబంధించి కర్కాటకానికి సంబంధించి ప్రత్యేకించి ఇంటికి ఆవు కానీ ఈ కుక్కలు కానీ అలాంటివి ఏదైనా వస్తే కనుక వాళ్ళ ఇంటిలో లేకపోతే ఇంటి ఆవరణకు సంబంధించి ఇది చేసే ప్రయత్నం. అష్టమంలో చిన్న నడుతున్నాడు కాబట్టి ఎవరన్నా బ్రాహ్మణులు ఎవరన్నా ఇంటికి వచ్చి భోజనం చేస్తారంటే ఈ నవరాత్రులు ఎవరికైనా భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే ఈ 9 రోజులు కూడా ఈ నైవేద్యాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. అలాగే సింహరాశికి వచ్చేటప్పటికి ప్రత్యేకించి సింహరాశి అంటే ఫాదర్ రిలేటెడ్ ఈ కంటెంట్ అంతా ఉంటుంది కాబట్టి రవి భగవానుడికి ప్రత్యేకించి రవికి ఉన్నటువంటి ఆలయానికి ఎక్కడికి వెళ్ళి సూర్యనారాయణమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా దానం చేయడం కానీ, అక్కడ ఎవరైనా పౌరోహిత్యం కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా అన్నదానం చేసే ప్రయత్నం చేయండి. అలాగే 6th హౌస్కి వచ్చేటప్పటికి కన్యారాశి. ఈ కన్యారాశి యాక్చువల్గా ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రిలేటెడ్గా ఉంటుంది ఇదంతా. సో దీనికి సంబంధించి ఈ కన్యారాశికి చంద్రుడికి సంబంధించి, ఎందుకంటే ఇందులో హస్త చిత్త ఈ నక్షత్రాలు అన్నీ కూడా అందులో ఇది ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి కన్యారాశికి వచ్చేటప్పటికి దేవాలయాల్లో మామూలుగా అన్నదానం చేస్తూ ఉంటారు కదా, అక్కడ డొనేషన్ ఇవ్వండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, కన్య అంటే ఈ కన్యారాశికి వచ్చేటప్పటికి ఇందులో శుక్రుడు నీచత్వం పొందుతాడు. చాలామంది హస్త కానీ చిత్త కానీ వీళ్ళకి మెరిటల్ లైఫ్స్ బాగోవు. అలాగే మీనానికి కూడా శుక్రుడు అక్కడ ఉచ్చస్థితి పొందినా కూడా వాళ్ళకు కూడా మెరిటల్ లైఫ్ సక్రమంగా ఉండవు. ప్రత్యేకించి ఈ మీనం కానీ కన్య కానీ ప్రత్యేకించి చేసుకోవాల్సింది ఏంటంటే కనుక మీరు దేవాలయంలోకి వెళ్ళి అన్నదాన కౌంటర్ దగ్గర డొనేట్ చేయండి. ఒక 108 ఇలా ఒక లెక్క వచ్చేటట్టుగా, లేకపోతే 21 11 అలా మీకు ఎంత కుదిరితే అంత డొనేట్ చేయండి. అది మీరు వేలలో చేసుకుంటారు రూపాయల్లో చేసుకుంటారు అనేది మీ మనసే ఆన్సర్ చేస్తుంది కాబట్టి మీకు తోచినంత చేయండి. ఇకపోతే ఈ తులాకు వచ్చేటప్పటికి తులారాశి అంతా ఎలా ఉండదంటే ఫాదర్ డెబిలిటేషను, మామయ్యల దగ్గర పెరగడం ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లో ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ గురుడు వృషభానికి వచ్చాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్ లేట్ అవ్వడం కానీ, లేకపోతే ఎక్కడైనా రెస్పెక్ట్ కొంచెం ఇబ్బంది అవ్వడం కానీ, లేకపోతే రెస్పెక్ట్ పోవడం కానీ, అంటే కొంచెం జీవితం అటు ఇటు గాడి తప్పుతా లేకపోతే ఎటు సైడ్ వెళ్తుందో తెలియకుండా ఈ కైండ్ ఆఫ్ వేవ్లో ఉంటుంది. ఎందుకంటే గురుడు వక్రించి నడబోతున్నాడు రేపు అక్టోబర్ 24 దగ్గర నుంచి. తులారాశి వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే కనుక తులారాశికి సంబంధించి రవి నేర్చబడి ఉంటాడు కాబట్టి వీళ్ళు కూడా గోధుమలు అవి దానం చేసుకునే ప్రయత్నం ఏదైనా చేసేలాగైతే ఈ నవరాత్రులు ఎక్కడైనా గోధుమ దానం చేయండి. ప్రత్యేకించి ఈ
తులారాశికి సంబంధించి చెప్తున్నాను. ఇది బ్యాలెన్స్డ్ సైన్. ఓకే, ఇందులో ఉచ్చస్థితి పొందేది ఎవరు? శని. ఇందులో నీచ స్థితి పొందేది ఎవరు? రవి. అంటే తండ్రి కొడుకులకు సంబంధించిన బ్యాలెన్స్డ్ సైన్ ఇది. అందులోని కాలపురుషకరీత్యా సప్తమ స్థానం శుక్రుడి యొక్క స్వక్షేత్రం అవుతుంది కాబట్టి, అంటే శుక్రుడి యొక్క ఇల్లు అవుతుంది కాబట్టి సప్తమ స్థానం బ్యాలెన్సింగ్గా ఉంటే కనుక, అంటే ఇక్కడ గోధుమలు దానం చేయడం ఇది చాలా ప్రాముఖ్యం. అలాగే లేదా గోధుమలతో తయారు చేసిన ఏదన్నా ప్రసాదాన్ని ప్రత్యేకించి నవరాత్రుల్లో వినాయకుడికి కనుక ఇచ్చి మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైనా చెప్పుకున్నా కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇకపోతే చంద్రుడు నీచబడే స్థానం ఏది? ఈ అనురాధ నక్షత్రమే చంద్రుడు నేర్చబడతాడు కాబట్టి వృశ్చికానికి సంబంధించి, వృశ్చిక రాశి కాబట్టి వృశ్చికానికి సంబంధించి ఇక్కడ చంద్రుడు నేర్చబడతాడు. చంద్రుడు అంటే వెల్త్ రిలేటెడ్, మైండ్ రిలేటెడ్, మనస్కారకుడు. క్షణంలో మనసు మార్చేసి చూడండి, ఎప్పుడైనా మనం చాలా తప్పులు మనసుని కంట్రోల్ చేసుకోలేక చేస్తుంటాం. అంటే ప్రశాంతత, చాలామందికి డబ్బు ఉండొచ్చు, లేకపోతే ఏదో ఉండొచ్చు, మనశ్శాంతినిచ్చేది చంద్రుడే. సో ప్రత్యేకించి ఈ నవరాత్రుల్లో వినాయకుడితో పాటు అష్టలక్ష్మి ఆలయాలు ఏదైనా ఉంటే కనుక ప్రత్యేకించి అక్కడ చక్కెర పొంగలి ఏదన్నా నైవేద్యం కింద ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ విషయాన్ని గమనించండి. అలాగకపోతే ఇంకా ధనుసు రాశికి వచ్చినప్పుడు ఈ ధనుసు రాశి అంతా కూడా మూలా నక్షత్రం, అమ్మవారికి సంబంధించి పూర్వాషాఢ నక్షత్రం, శుక్ర నక్షత్రానికి సంబంధించి ఈ రోజులంతా జనరల్గా ఈ సాగిటేరియస్ అంటే ధనుసు రాశి అంటే వీళ్ళు నార్మల్గానే దానాలు ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే గురువులు ఉన్నారో, పూర్వం లేకపోతే ఎవరైనా గురువులు కానీ ఎవరైనా ఉన్నా, లేకపోతే ఇంతకుముందు మీ ఇంటికి ఎవరైనా గురువులు వచ్చినా, లేకపోతే మీ నాన్నగారి దగ్గర నుంచి ఏదన్నా ఉన్నా, లేదంటే పలానా వాళ్ళు ఉండేవారా అని చెప్తారు కదా, అలాగా మర్చిపోయిన గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దానం కానీ ధర్మం కానీ చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకి కానుక రూపంలో ఏదైనా ఇవ్వడం కానీ చాలా శ్రేయోదాయకం. ఇకపోతే కుజుడు ఉచ్చస్థితి పొందేది, గురుడు నీచపడేది మకర రాశి. సో మకర రాశికి వచ్చేటప్పటికి ఏమంటే, మకరానికి జనరల్గా కెరియర్ ప్రాబ్లమ్స్, డిలేడ్గా ఉండడం, లేకపోతే ఒక దగ్గర ఎక్కువగా పనిచేసినప్పటికీ కూడా కరెక్ట్గా ఉద్యోగం మానే సందర్భానికి వచ్చినప్పటికి కీర్తి ప్రతిష్టల్లో ఇబ్బంది పడడం, రెస్పెక్ట్ ఇబ్బంది అవ్వడం, లేకపోతే సమయానికి జీతం అందుకోవడంలో ఇబ్బంది అవ్వడం, లేకపోతే వచ్చిన జీతం పూర్తిగా సరిపోకపోవడం, అంటే మిడిమిడిగా ఉంటుందన్నమాట మకర రాశికి సంబంధించి. అందులో నేను ఇప్పుడు ఈ మాట అన్నాను కదని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించి ఉంటారు సుమా, అది కూడా ఈ రాశిలోనే ఉంటుంది. సో హైక్స్ ఉండొచ్చు, బట్ ఒకటైతే కొంచెం జీవితం అటు ఇటు మలుపులు తిరుగుతూ ఉండే రాశుల్లో మకరం ఒకటే. మనసు ఎప్పుడు కూడా, ఎందుకంటే శని యొక్క ఇల్లు ఇది, ఇందులో ఈ చంద్రుడు ఏ నక్షత్రం ఏదైతే ఉంటాడో అది అవుతుంది, ఆ యొక్క రాశి అవుతుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ మకరానికి వచ్చేటప్పుడు చేసుకోవాల్సిన నియమం ఏంటంటే కనుక, ఇది మళ్ళీ కర్కాటకాన్ని వస్తుంది. ఎవరన్నా మీ పాత గురువులు ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే స్కూల్ టీచర్స్ అని ఇలా అంటారు కదా, ఏదో గెట్ టుగెదర్ పార్టీలు పెడతారు, గెట్ టుగెదర్లు అక్కర్లేదు. మీకు మనసులో ఎవరైనా ఉండి, మీ అమ్మగారు కానీ ఎవరైనా ట్యూషన్ చెప్పిన టీచర్లు ఎవరైనా కొంచెం వృద్ధులు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ప్రత్యేకించి ఈ నవరాత్రుల్లో ఏదైనా అన్నదానం కానీ వస్త్రదానానికి సంబంధించి కానీ ఏదైనా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే కుంభానికి వెళ్దాం. కుంభం కూడా శని యొక్క స్వక్షేత్రమే. స్వక్షేత్రం అయినప్పటికీ కూడా ఇందులో కూడా ఏంటి, శతభిష నక్షత్రాలు, ధనిష్ట కొంచెం, లేకపోతే పూర్వభద్ర కొంచెం ఈ ఉంటాయి. సో ఈ సైన్కి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇది మళ్ళీ మీకు సింహరాశిని అక్కడి నుంచి సప్తమ దృష్టితో చూస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ రవి యొక్క సైన్ని ఇండికేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ కుంభరాశికి సంబంధించి ప్రత్యేకించి దానం చేసుకోవాలనుకుంటే రాహువుకు సంబంధించిన ఈ గులాబ్ జామ్ కానీ లేదా రసగుల్లా కానీ స్వీట్ కంటెంట్ ఉన్నవి అని అర్థం సుమా. అలాంటివి ఎవరికన్నా ప్రత్యేకించి ఈ కుంభరాశి వాళ్ళు, ఇది యాక్చువల్గా గ్లోబల్ సైన్ అని చెప్తాం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యేకించి ఓల్డేజ్ హోమ్స్లో ఈ రసగుల్లాలు కానీ అలాంటిది ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ నవరాత్రుల్లో నైవేద్యాలతో పాటుగానే ఓల్డేజ్ హోమ్స్లో ప్రత్యేకించి ఎవరికైనా షుగర్ లేకుండా అలాగ, లేకపోతే షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా అమ్ముతారు కాబట్టి అలాంటి దృష్టిలో పెట్టుకుని ఈ రాహు రిలేటెడ్ ఏదైనా ఇచ్చే ప్రయత్నం. ఎందుకంటే 4 పాదాలు ఇందులో శతభిష నక్షత్రమే ఉంటాయి, పూర్వభద్రపద కొంచెం ఉంటుంది, అలాగే మీకు ధనిష్ట కొంచెం చేరుతుంది. కాబట్టి పూర్తిగా ఉన్నది ఏదైనా ఉంటే శతభిష నక్షత్రం. పూర్వభద్రపదిలో కూడా ఎవరన్నా డొనేట్ చేసేటప్పుడు ఈ ఆశ్రమాలు ఏదైనా ఉంటే వాళ్ళకి షుగర్ ఉండే ఇబ్బంది ఏమైనా ఉంటే కనుక షుగర్ ఫ్రీ కానీ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అక్కడ ఈ స్వీట్స్ డొనేట్ చేసే ప్రయత్నించండి. ఇక మీనం ఆల్రెడీ చెప్పాను కదా, మీనానికి ఇప్పుడు ఈ కన్యకి మెరిటల్ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ హెడ్ఏక్స్, లైఫ్ ఇలా తిరుగుతుంటుంది, అది ఒక స్టీరింగ్ స్టైల్ ఇది. సో మీన రాశికి ప్రత్యేకించి రెమెడీస్ వచ్చేటప్పటికి పులిహోర కానీ ఎల్లో కలర్ రిలేటెడ్గా పులిహోర ఏదైనా ఉంటే కనుక ఈ 9 రోజులు కూడా
మీరు ఎంతమందికి పంచగలిగితే సుమ, అందుకనే పులిహోర అని చెప్పాను, అందరూ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ పులిహోర ఎంతమందికి అయితే పంచగలరో మీ చేతితో అంతమందికి పంచండి. అలాగే దాంతోపాటు శనగలు ప్రత్యేకించి ఈ మీనరాశి వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థితి పొందుతాడు, బుధుడు నీచస్థితి పొందుతాడు. సో 2 ఇట్స్ ఉంటాయి. పైగా ఇది గురుడు స్వక్షేత్రం. సో అంచేదంటే ఏదైనా శనగలు ఏదైనా ఉంటే కనుక ఈ 9 రోజుల్లో కూడా ఈ స్వామివారి నైవేద్యం దగ్గర కొంచెం పెట్టి ఎవరికైనా పంచప్రయత్నం ఎంతమందికి పంచగలిగితే మీనరాశికి అంత వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఇందాక చెప్పినవన్నీ రెమెడీస్ కూడా వెల్త్ రిలేటెడ్ రెమెడీస్. ముందు మనశ్శాంతి ఉంటుంది, మనశ్శాంతి ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు అయ్యి వస్తాయి. సో ఇది వీడియో బాగా లాంగ్ లెంత్ అయింది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.